మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది వడియాలండి. సమ్మర్లో మనం పెట్టుకుని ఉంచుకుంటాం కదా, అలా నిల్వ ఉంచుకుంటే మనం సంవత్సరం అంతా కూడా వడియాలు అనేది వేయించుకుని తింటాం అనమాట. ఇది బియ్యంతో గొబ్బొడియాలని కొంచెం పువ్వులా వస్తాయన్నమాట వేగిన తర్వాత. ఇవి ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బియ్యం పిండి వడియాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి. ఈ చిన్న గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ సగ్గుబియ్యం సరిపోతాయి అనమాట. సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి అనమాట వడియాలు. 1 చిన్న స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయ కారం, రాళ్ళ ఉప్పు అండి, ఇది కళ్ళుప్పు. బియ్యం పిండి వడియాలు తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యాన్ని ఇది పిండితో తయారు చేసుకోవడం కన్నా మనం బియ్యాన్ని నానబెట్టుకుని చేసుకుంటే వడియాలు అనేవి సూపర్గా వస్తాయండి. ఇవి ఒక నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి. మార్నింగ్ మనం బియ్యం పిండిని ఉడకబెట్టుకునేటప్పుడు నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలన్నమాట. మనం ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసులు నీళ్లు పడతాయండి. 5 గ్లాసుల నీళ్లు ఇప్పుడు ఎసరు పెట్టుకోవాలి. నేను మిక్సీ చేసేటప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసి మిక్సీ చేశానండి బియ్యాన్ని. ఇలా ఉత్తినే మిక్సీ అవ్వదు కాబట్టి మెత్తగా 1 గ్లాస్ పోసాను. అందుకని ఇప్పుడు మనం ఎసరులో 4 గ్లాసులు పోసుకోవాలన్నమాట. ఎసరు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలండి. సగ్గుబియ్యం వేసిన వెంటనే ఒక్కసారి ఇలా కలుపుతూ ఉంటే కింద అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల వడియాలు చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇలా పువ్వులా విడిచి బాగుంటాయి. గొబ్బొడియాలు అంటారండి వీటిని. మనం చిన్న చిన్న ముద్దల్లా పెడతాం అనమాట, అది గొబ్బొడియాలు అంటారు. సగ్గుబియ్యం అంతా ఉడికిపోయిన తర్వాత అప్పుడు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి. సగ్గుబియ్యం ఉడికినాయో లేదో చూడాలంటే ఇలా కొంచెం తీసుకుంటే తెలిసిపోతుంది అనమాట మనకి. ఇలా చూసారా, అవి మెత్తగా అయిపోయినాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇది రాళ్ళ ఉప్పు అండి. దీనికి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయ కారం, ఇది ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉండాలి. ఇట్టే దగ్గర పడిపోతుందండి, ఇది బియ్యం పిండి కాబట్టి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మిగిలింది కూడా వేసేసుకోవాలి. ఇలా మిక్సీలోంచి వేసుకునేటప్పుడు మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇది కొంచెం దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. ఇంక ఇలా అడుగు అంటుకుంటున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. పిండి ఉడికిపోయింది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం వడియాలు పెట్టుకుందాం. ఇలా మనం ఉడకపెట్టుకున్న వడియాల పిండిని చల్లారిన తర్వాత ఇప్పుడు వడియాలు పెట్టుకోవాలండి. ఒక గిన్నెతో కొంచెం వాటర్ పెట్టుకుంటే, చేయి తడి చేసుకుంటూ పెట్టుకుంటే మనకి గుబ్బ అనేది ఈజీగా వస్తుందన్నమాట. అలా చాలా నీట్గా వస్తుంది. తడి చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం వడియాలన్నీ పెట్టేసుకుని ఒక 2 డేస్ పాటు ఎండలో పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా 2 డేస్ ఎండలో పెట్టుకున్న తర్వాత ఇలా ఎండిపోతాయండి. ఇలా బట్ట నుంచి కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఒక్కసారి కొంచెం తడి చేసుకుని తీసుకుంటే మనకి బట్ట నుంచి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట.
అలా తీసుకున్న తర్వాత కూడా ఒక రోజు ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకుంటే ఇలా పచ్చిగా మొత్తం ఎండిపోతాయి అనమాట. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అనమాట. దీన్ని ఇప్పుడు మనం వేయించుకుని చూసుకుందాం ఎలా వస్తాయో. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలను వేసుకుందాం అండి. సరే ఎలా పొంగుతున్నాయో, పువ్వులాగా ఉబ్బుతుంది అనమాట. భలే ఉంటాయండి ఇవి టేస్ట్. బియ్యపిండి గొబ్బడియాలు రెడీ అండి. ఇలా పువ్వులా ఉంటుంది, మల్లెపూలాగా, ఎంత బాగుంటుందో అనమాట. మనం పప్పు అన్నంలోకి ఇది కాంబినేషన్తో తీసుకుంటే అన్నం కూడా మొత్తం ఎక్కువగా తినగలుగుతాం అనమాట. చాలా గుల్లగా ఉంటాయి, ఇలా ఇరిగితే ఇరిగిపోయేలాగా ఉంటాయి అనమాట. ఎంతో రుచిగా ఉండే గొబ్బడియాలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.